నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఈ కల్తీకి సంబంధించి వైసీపీ వాళ్ళు రోజుకొక మాట, లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు అనడం కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకు అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారేమో ఆవు కల్తీ పాలు కల్తీ అన్నారు. తర్వాత ఏమో అదిగో సిట్టే చెప్పింది మేము అసలు కల్తీనే చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కరుణాకర్ గారు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళ మీదకు తోస్తున్నారు. అసలు ఏ లాజిక్తో బీజేపీకి సంబంధం ఉంది అని చెప్పేసి కరుణాకర్ గారు చెప్తున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎందుకు అంటే ఇప్పటి వరకు స్టేట్ మాత్రమే చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో చేశారు ఈ కల్తీనయ్యి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ భూమన గారు ఏకంగా బీజేపీ మీదకి తోసేశారు. అసలు ఏ లాజిక్, ఏ పాయింట్తో బీజేపీని నిందిస్తున్నారు? అది వాళ్ళకి తెలియాలండి, బీజేపీకి తెలియాలి. అంటే అసలు ఓవరాల్గా అసలు అలా కాదు, వినండి. అంటే వాళ్ళు తెలివిగా మాట్లాడుతున్నారు, మీకు అర్థం కావట్లా. ఇప్పుడు బీజేపీని కూడా వాళ్ళు ఫిక్స్లో పెట్టారు. ఇప్పుడు భూమన్ ఏమన్నాడు, అసలు కల్తీయే జరగలేదన్నాడు, నెయ్యి కల్తీయే లేదన్నాడు. తర్వాత ఏమన్నాడు, జంతువుల కొవ్వు కలవలేదన్నాడు. ఇవాళ ఏమన్నాడు, కేంద్రం ఏం చెప్తే అది చేశాము, కేంద్రమే నిర్ణయాలు తీసుకుంది అన్నాడు. అంటే ఒక మనిషి 3 రకాలుగా వైసీపీ వాళ్ళు మాట్లాడగలరు అని భూమన నిరూపించాడు. మనం చెప్తుంది అదేగా. అసలు మనం కల్తీ నెయ్యి, అది నెయ్యే లేదు అందులో. నేతి బీరకాయలో నెయ్యి ఎంత లేదో ఇందులో నెయ్యి లేదు. మీరు రసాయనాలతో చేశారు, పామాయిల్, రసాయనాలు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో కలిపి మొత్తానికి వాళ్ళు నెయ్యి లాంటి ఒక పదార్థం తయారు చేసి చూడటానికి నెయ్యిలా ఉంటుంది, వాసన రప్పించడానికి కూడా మరి చేశారా మనకి తెలియదు. ఎందుకంటే మీకు గుర్తుంది, వైవి సుబ్బారెడ్డి చేతి మీద వేసుకుని అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో అని ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అంటే నాటకాలని అర్థం. మీకు మనం లడ్డు ఇలా విడిపోయింది. అవును మ్యామ్, పొడిబారిపోయి ఇలా విడిపోయింది అసలు. అది మనం అంటే ఇప్పుడు ఇక్కడ మీకు తేటతెల్లమైంది ఏంటి ఇవాళ భూమన మాటలతోటి. అసలు భూమన్ ఎందుకు మాట్లాడాడు, అసలు ఆ రోజు వైవి సుబ్బారెడ్డి కదా నిర్ణయాలు తీసుకున్నది. అంటే భూమన్ ఎందుకు మాట్లాడాడంటే భూమన మొత్తం అంతా దగ్గరుండి చేయించాడు, సంబంధం లేకపోయినా. ఆయన పాత్ర ఇందులో చాలా ఉంది. ఇన్ అండ్ అవుట్ ఆయనే. మరి ఆ రోజు ఎలా కొండ మీదకి వచ్చి కర్పూరం హారతి ఆర్పి నేను తప్పు చేయలేదు, ప్రక్షాళన చేస్తాను, శిక్ష చేసుకుంటాను. ఆయన హారతి ఎలా ఆర్పాడు, చేతిలో పెట్టుకుని ఆర్పాడు? లేదు, మరి ఒక ఏమిటి దీపం ప్రమిద లాంటిది పెట్టుకుని చేశాడు. దానికి విలువ ఉంటుందా? లేదు. తెలివిగా చేశారు కదా. ఇప్పుడు నేను ప్రజల్ని మోసం చేయడానికి నేను హారతిని ఆర్పాను, కానీ నా కాన్షియస్ నాకు భయం కాబట్టి నేను ఒక ప్రమిద పెట్టుకుని చేశాను. కాబట్టి అక్కడ నేను అబద్ధం చెప్పినట్టు కాదుగా. అశ్వత్థామ అతహ కుంజరహ, అర్థం అంతే. అంటే ఎంత తెలివిగా వైసీపీ వాళ్ళు తప్పు చేసినా తప్పించుకోవటానికి వాళ్ళు మార్గాలు వెతుక్కుంటారు. ఆయన ఒక క్రిస్టియన్ వచ్చి అక్కడ హారతి కర్పూరం వెలిగించాడంటేనే మీకు అర్థం కావట్లా. ఒక రకంగా ఆయనకి అసలు అది అంటదు, బికాజ్ హీ ఈజ్ నాట్ ట్రస్ట్ అనమాట. అక్కడ ట్రస్టే లేదు ఆయనకి దేవుడి మీద. మ్యామ్, అంటే కరుణాకర్ గారు మీరు ఇందక్కడ అన్నారు కదా బీజేపీ వాళ్ళు చెప్తేనే మేము చేసాము అని చెప్పేసి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, లడ్డూ ప్రసాదం మనం శ్రీరాముల వరకు కూడా పంపించాము, అయోధ్యకు కూడా పంపించాము అని. మరి ఇప్పుడు బీజేపీ వచ్చి ఏం చెప్పుద్ది సమాధానం? ఎందుకంటే హిందువులకి సపోర్ట్గా నిలుస్తుంది బీజేపీ అని చెప్పేసి ఒక మాట ఉంది. మరి ఇప్పుడు కరుణాకర్ గారు ఏకంగా బీజేపీ చెప్తేనే చేసిందంటే ఈ మొత్తం స్కామ్ ఇది చాలా మంచి. మీరు అడిగిన ప్రశ్న మంచిదే, ఇతను అన్న మాట కూడా మంచిదే. ఎందుకు తెలుసా, ఈయన బీజేపీ మాధవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. మీరు చూస్తుంటే ఫస్ట్ టైం మేబీ నాకు గుర్తున్నంత మటుకి ఈ విషయంలో ఫస్ట్ టైం మాధవ్ ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్. ఇవాళ కరుణాకర్ రెడ్డి బ్లేమ్ తీసుకెళ్ళి సెంటర్ మీద వేద్దాం అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు కేంద్రంలో కదలికొచ్చి కేంద్రం ఇప్పుడు నిజానిజాలు వెలికి తీసి ఇగో మాకు తప్పులేదు, ఇందులో కల్తీ జరిగింది కానీ ఇది వైసీపీ చేసింది అని ఇవాళ పేర్లు బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళ గొయ్యి మళ్ళీ వాళ్ళు తవ్వుకున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ గొయ్యి వైసీపీ వాళ్ళు తవ్వుకున్నారు. ఇది చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికైనా కేంద్రం కలగజేసుకుంటుంది. అవును, ఇప్పటి వరకు నిర్లిప్తంగా ఉంది కదా, ఎవ్వరూ స్పందించాల. నిన్న ఫస్ట్ టైం మాధవ్ స్పందించారు.
కాబట్టి వాళ్ళ కరుణాకర్ రెడ్డి ఏదైతే మాట్లాడారో మీకు ఇందాక నేను చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు ప్రతిసారి వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటారు. వాళ్ళకి ఎవ్వరూ బయట వాళ్ళు అక్కర్లే, వాళ్ళకి శత్రువులు వాళ్ళకి వాళ్ళే జైలుకి పంపించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే అంతే, ఏ సమస్య ఉండదు. ఇప్పుడు నిన్నను దీని గురించే కదా అంబటి రాంబాబు బూతులు మాట్లాడి జైలుకి వెళ్ళాడు. కానీ అంబటి రాంబాబుకి అర్థం కాని తత్వం బోధపడింది ఏంటంటే, అసలు కాపుల్ని టార్గెట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మన్ని బకరాలు చేస్తున్నాడు. ఒక్క రెడ్డి కూడా జైలుకి వెళ్ళటం లేదు, ఒక్క రెడ్డి వచ్చి బయటకు వచ్చి బూతులు మాట్లాడలేదు అనే పాయింట్ ఇంతవరకు ఒక కాపు క్యాచ్ చేశాడో చెప్పండి నాకు. అంతకుముందు కమ్మాడు బలయ్యాడు, ఇప్పుడు కాపులు అయ్యారు, అంతకుముందు ఎస్సీలు అయ్యారు, మళ్ళీ బీసీ కూడా యాడ్ అయింది కదా, బీసీలు అవుతారు, ముస్లిమ్స్ అవుతారు, అంటే మైనారిటీలు అవుతారు. కానీ ఒక్క రెడ్డికి ఏమవ్వదు. కాబట్టి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి చెప్పిన మాట వల్ల ఫస్ట్ టైం ఈ నెయ్యి కల్తీకి సంబంధించి ఎవరైతే చైర్మన్స్గా వ్యవహరించారో కరుణాకర్ రెడ్డి అండ్ సుబ్బారెడ్డి అండ్ ధర్మారెడ్డి, వీళ్ళ మీద కేసులు నమోదయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. అంటే మ్యామ్ మీకున్న అవగాహన వరకు బీజేపీ అంటే కరుణాకర్ గారు చెప్పారు కదా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని అన్నారు కాబట్టి మేము మార్చాల్సి వచ్చింది అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. బీజేపీ ఏం చెప్పింది? నిజంగా కొత్త వాళ్ళకి టెండర్లు మార్చి కొత్త వాళ్ళకి ఇవ్వండి అని బీజేపీ చెప్పిందా? బీజేపీ ఎందుకు చెప్తుంది? ఇప్పుడు ఎవరు మార్చారు టెండర్ ప్రక్రియలో? ఆ నియమ నిబంధనలు మార్చింది వైవి సుబ్బారెడ్డి కదా. కానీ బీజేపీ చెప్తేనే బీజేపీకి అంటే వీళ్ళు బీజేపీకి చెప్పామని అనడానికి ప్రూఫ్ ఉందా? ఇప్పుడు లిఖిత పూర్వకంగా ఏదైనా ఉందా? లేదు. మీ దగ్గర ఆడియో విజువల్స్ ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా? చూపించమనండి. ఈ పాటికి వస్తే బయటకు వస్తాయిగా. కాబట్టి నేను ఇప్పుడు మీతో మాట్లాడతానండి వ్యక్తిగతంగా, దానికి ప్రూఫ్ ఉంటుందా? ఎక్కడ ఉంటుంది మ్యామ్? మరి ఇప్పుడు బీజేపీ చెప్తే చేసామంటే, ఇప్పుడు వాళ్ళు కేంద్రాన్ని కూడా, అంటే ఇప్పుడు కేంద్రం ఏ రకంగా స్పందిస్తుంది ఇక్కడ మనం చూడాలి. రైట్. అంటే వాళ్ళిద్దరికీ అంతకుముందు కలిసి పనిచేశారు కాబట్టి బీజేపీ అండ్ వైసీపీ. ఇప్పుడు బీజేపీ నోరు విప్పుతుందా, ప్రజలకు నిజాలు చెప్తుందా, ఇందులో బీజేపీ ఇరుక్కుందా ఇరుక్కోలేదా అనేది ఇప్పుడు బయటికి రావాలి. మ్యామ్ అంటే ఇంత పెద్ద పొరపాటు జరిగింది, ఇది ఆషామాషి విషయం కాదు, ఒక రసాయన పదార్థంతో లడ్డూ చేయడం అనేది. మరి బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు సైలెంట్గా ఉంది? అంటే వచ్చి మీరు ఇంటరాక్ట్ అవ్వండ్రో బాబు అని వైసీపీ వాళ్ళు అడిగితే కానీ బీజేపీ బయటకు రాలేదు అంటే ఎందుకు సైలెంట్ ఉంది? ఎందుకు సైలెంట్ ఉందంటే బీజేపీ ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? వినండి, అదే చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ మాట్లాడింది అనుకోండి, వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో వాళ్ళే చెప్పుకోవాలి. ఇప్పుడు వైసీపీ మాట్లాడింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయటకు రావాలి. ఇది యాక్చువల్గా వాళ్ళు ముందు మాట్లాడాలి, కానీ ఎవరు స్పందించలే. ఇంకొకటి ఎందుకు స్పందించాలంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు, అర్థమైందా మీకు? అయినా స్పందించలేదు, మనం కూడా వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు వైసీపీ చెప్పాక దే హ్యావ్ టు కమ్ అవుట్. సో అందుకని ఇవాళ బీజేపీ ఇంతకాలం మాట్లాడకపోవడం కూడా తప్పే. బికాజ్ మేము హిందువులకి అనుకూలం అని చెప్పుకుంటూ హిందువుల ఓట్లను అడిగే బీజేపీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాక, హిందువులకు సంబంధించిన దేవుడికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదం కల్తీ అయ్యాక మరి దాని మీద మాట్లాడాలిగా. మీరు చేశారా చేయలేదా తర్వాత? కల్తీ జరిగింది, ఎవరు కల్తీ చేసినా దాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత ఉంది, సిట్టు పేర్లు బయట పెట్టాలి అని వాళ్ళు ఎందుకు చెప్పలేదు? సుప్రీంకోర్టు సిబిఐ సిట్ విచారణకు ఆదేశించాక మరి ఇందులో ఇప్పుడు సిబిఐ తప్పుందా విచారణలో పేర్లు బయటకు రాకపోవడానికి? ఇప్పుడు ఒక సిట్ అనే మాట్లాడారు కదా నిన్న క్యాబినెట్లో, కానీ సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. కాబట్టి ఇక్కడ సిబిఐని మేనేజ్ చేసిందా వైసీపీ? ఇది తెలియాలి. ఆ పాయింట్ నేను ఎవరు బయట మాట్లాడలేదు, ఈవెన్ క్యాబినెట్లో కూడా మాట్లాడలేదు. కానీ సుప్రీంకోర్టు సిబిఐ సిట్ విచారణలో వచ్చిన రిపోర్ట్ ఇది, క్లియర్ కట్గా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఎవరిని మేనేజ్ చేశారు? ఇక్కడ సిట్టు తప్పు లేదా? సిబిఐని మేనేజ్ చేశారా? సిబిఐ మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా పనిచేసిందా? ఎందుకంటే సిబిఐ అంటే మనకు నమ్మకం పోయింది, మనం అన్నీ చూసాం. మనం వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి చూస్తున్నాం. కాబట్టి అక్కడ సాక్షులు కూడా 6 అనుమానాస్పదంగా మృతి చెందారు వాళ్ళు. కాబట్టి ఈ అంశాలన్నీ చూశాక ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి రైట్. థ్యాంక్ యూ సో మచ్.